మిలియన్ మాధవిరెడ్డి మీద ఆరోపణలు చేసిన కృష్ణారెడ్డి వ్యాఖ్యలను టీడీపీ కార్పొరేటర్లు ఖండించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికే ఎమ్మెల్యే మద్దతిస్తున్నారని కృష్ణారెడ్డి అనడం సరికాదన్నారు. తాము ఎమ్మెల్యే నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని, టీడీపీని అడ్డం పెట్టుకుని కృష్ణారెడ్డి ఎక్కువ లబ్ధి పొందారని ఆరోపించారు. ఎమ్మెల్యే ద్వారా లబ్ధి పొందిన కృష్ణారెడ్డి దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. నీ మీద అసహ్యం వేసి ఇవి తప్పు, ఈ పనులు చేయొద్దు అని చెప్తే నువ్వు తిరుగుబాటు ఎగరేస్తావా? నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అయితే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాగుండాలా, దూరమైన వాళ్ళందరినీ దగ్గర చేయాలనే సంకల్పం కానీ మంచి ఆలోచన కానీ నీకుంటే, శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నీకు ఎంత సాన్నిహిత్యం ఉనిందో, ఎంత చనువు ఉనిందో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత లక్ష్మీరెడ్డి నీకు ఏదో నీటి సంగమ పాడో అదే ఇప్పిస్తే ఆయపని దూరం చేసినావు. నువ్వు ఎవరికి విశ్వాసంగా పనిచేసినావు? నువ్వు ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నావు? నువ్వు నలుగురు నేసుకొని కడప నియోజకవర్గాన్ని గబ్బు పట్టించే ప్రయత్నం చేస్తావా? మమ్మల్ని పార్టీలో చేర్చుకునే రోజు మాధవిరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు. ఆ రోజు కూర్చొని మాట్లాడినప్పుడు సరదాగా ఒకే మాట చెప్పినారు, మా పార్టీ కోసం కష్టం. మీరందరూ అంత బలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్న రోజుల్లో, అసలు మేము గెలుస్తామో తెలియని రోజుల్లో మాతో పాటు తిరిగి మమ్మల్ని అందరినీ నమ్మి మాతో పాటు తిరిగిన కార్యకర్తలు దండిగా మంది ఉన్నారు సుబ్బారెడ్డి. భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా మేము మంచి చేయాలి, మా మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా దీనికి సహకరించాలని చెప్పి చెప్తే, ఆ రోజు బేషరతుగా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది, మీరు దాని గురించి రెండో ఆలోచన చేయొద్దని చెప్పి అన్నీ ఒప్పుకొని మనస్ఫూర్తిగా వచ్చినాం ఇక్కడికి. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఏ వార్డులో మాకు ఈ వర్క్ కావాలని కానీ, ఈ పని కావాలని కానీ మేము ఎప్పుడైనా పోయినట్టు నిరూపిస్తే మా మీద ఎందుకని ఏడుపు అంటే అందరూ వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా? భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మాధవిరెడ్డి గారి గురించి కానీ, శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ నోరు జారితే మాత్రం నీ నాలుక కోసే పరిస్థితి కూడా వస్తుంది.